పెహల్గాం అన్నది ఒక టూరిస్ట్ స్పాట్. పెహల్గాం అన్నది టూరిస్ట్ స్పాటే కాదు, ఒక పిల్గ్రమేజ్ స్పాట్ కూడా. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆయుధాలు లేని వాళ్ళు. మరి ఇట్లాంటప్పుడు పెహల్గాం అన్నది బార్డర్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పడుండాలి. చెప్తున్నారు కదా 7 లక్షల మందో 12 లక్షల మందో భద్రతా సిబ్బంది అక్కడ ఉంటారు. మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి వాళ్ళంతా పెహల్గాంలోని టూరిస్టులు ఒకవైపు చచ్చిపోతుంటే 15 నిమిషాలు అయినా కూడా కాల్పులు జరిగి ఎవరు ఆర్మీ అనేదే రాలేదు, ఇండియన్ ఆర్మీయే రాలేదు అంటే మరి దీంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ లేదా? ఆలోచన చేసి చెప్పండి, దీంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందా లేదా? అసలు దాడి జరగబోతుంది అని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారా లేదా? ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఉందా లేదా? బీజేపీ ఈరోజు ఇంటెలిజెన్స్ను కూడా వాళ్ళ ఇంటర్నల్ ఎనిమీస్ కోసం వాడుతుంది అనడంలో తప్పుందా? ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మన దేశం మీదకి వచ్చి బార్డర్స్లో మనల్ని అటాక్ చేస్తున్నాయంటే మరి ఇంటెలిజెన్స్ మీకు చెప్పలేదు అంటే మరి ఆ ఇంటెలిజెన్స్ ఆ నెట్వర్క్ అయినా దేనికి వాడుతున్నారు ప్రధానమంత్రి, హోంమంత్రి గారు? మరి హూ ఇస్ రెస్పాన్సిబుల్ అండి? పక్క దేశం వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, మన శత్రువులుగా మనల్ని భావించే వాళ్ళు బార్డర్లో ఉన్న ప్రాంతంలో కూడా మనం ఇట్లా అశ్రద్ధగా ఉంటే మరి సమ్వన్ హ్యాస్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్ కదా. అగ్రీడ్, ఇది మన దేశం మీద జరిగిన దాడే, ఇందులో అనుమానం లేదు. అందరం ఒక్కటిగా నిలబడ్డాం. పాకిస్తాన్ వాళ్ళకి ఎట్లయినా బుద్ధి చెప్పాలి అన్న అంశంలో మేము కూడా డిఫర్ కావడం లేదు.